దుర్యోధనులు ఉంటారా సభలో? ఉండరు. కానీ వాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నారు. కాబట్టి ఒక తప్పు జరిగినప్పుడు దానికి సమర్థత ఉండి ఎదిరించకపోతే వాళ్ళకి కూడా పాపంలో పావలా భాగం వస్తుంది అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్పాడు. దానికే నిన్నటి రోజున దశమి రోజున మార్గశిర శుద్ధ దశమి నాడు యుద్ధరంగం నుంచి నిష్క్రమించాడు భీష్మ పితామహుడు. ఈవేళ రోజున గీతా జయంతి జరుపుకుంటున్నారు. అది చివరిలో చెప్తాను. ఆ రకంగా ఒక స్త్రీమూర్తి బాధపడితేనే యుగానికి అంతం మొదలవుతుంది. సీతమ్మ ఎంత బాధపడింది! సీతమ్మ 10 నెలల పాటు రావణాసురుడు చెంత ఉంచాడు. కాబట్టే ఎవరి వల్ల కూడా ఎవరు తొలగించడం సాధ్యం కాదు. రావణాసురుడిని నరులొచ్చి తొలగించాడు రామావతారంలో విష్ణుమూర్తి. ఆ రకంగా ఏదైనా యుగంలో యుగాంతం కావడం స్త్రీమూర్తి బాధపడాల్సిందే. ఈ రకంగా ఇక్కడ అది ఇతర పురాణాల్లో అయితే ఈ తీర్థాల గురించి చెప్తూ వచ్చారు. ఇక్కడ ప్రకటితమయ్యాను నేను, కాబట్టి నేను వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అని 60,000 యోగినులందరికీ చెప్పారట. శ్రీ నృసింహ సరస్వతి వారు నేను ఇక్కడికి వెళ్ళిపోతున్నాను అనగానే వాళ్ళు బాధపడ్డారట. వాళ్ళు నాన్నారట, స్వామి నృసింహ సరస్వతి స్వామి ఎందుకు బాధపడతారు? నేను వచ్చిన పని ఇక్కడ అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను. మీరు ఈ ఔదంబర వృక్షంలో మీరు కూడా నివసించండి, నేను నివసిస్తా. అంతేకాదు, నేను ఎప్పుడు కూడా ఈ ఔదంబర వృక్షంలో ప్రకటితం కాకుండా గుప్తంగా నిరంతరము నేను ఉంటా ఈ వృక్షంలో. కాబట్టి ఈ కల్పవృక్షంలో మీరుండండి. నిశ్చయం ఇక్కడ ఒక అన్నపూర్ణాదేవిని స్థాపిస్తున్నా ఔదంబర వృక్షం దగ్గర ఇక్కడ కింద నేను నా పాదుకలు స్థాపిస్తూ వెళ్తున్నాను. కాబట్టి ఎవరైతే స్థాతవ్యం భవతీభిశ్చ కల్పవృక్షే ఔదంబరే స్థానం మమ అమరపుర పశ్చిమే తత్ర సునిశ్చితం. ఈ ఔదంబర వృక్షం కల్పవృక్షమే అవుతుంది, ఇందులో మీరు ఉండండి. అమరపురానికి పశ్చిమంగా ఉన్న ఈ వృక్షస్థానం నా నివాసం, ఇది నిశ్చయం. కాబట్టి ఔదంబర వృక్షంలో నేను ఉంటాను, ఇక్కడ నా పాదుకలు ఉంటాయి, మీరుంటారు 64 మంది యోగినులు. ఇక్కడ నా అన్నపూర్ణాదేవిని స్థాపిస్తున్నాను. ఎవరైతే ఈ ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ క్షేత్రానికి వచ్చి పంచగంగ ఆ స్నానం చేసి వచ్చి ఒక్కసారి ఔదంబర వృక్షానికి మొక్కి అన్నపూర్ణాదేవి కొలువైనటువంటి ఈ ప్రాంతాల్లో నా పాదుకలను ఎవరైతే పూజిస్తారో అర్చిస్తారో వారికి కోరిన కోరికలన్నీ సిద్ధిస్తాయి. పాపనాశే కామ్య తీర్థే సిద్ధ తీర్థే చయే నరాః స్నాత్వా అభిషించంతి సప్తవారం సోదంబరశ్చ అని పాపనాశం కామ్యతీర్థం సిద్ధతీర్థం వీటిల్లో స్నానం చేస్తే ఎవరైతే 7 మార్లు స్నానం చేసి ఔదంబర వృక్షాన్ని అభిషేకిస్తారో ఔదంబర వృక్షం కింద ఉన్న పాదుకలను కూడా అర్చిస్తారో వాళ్లకు 60 సంవత్సరాల వయసున్న గొడ్రాలకైనా సరే పిల్లలు కలుగుతారు అని చెప్పి అంత గొప్ప వరాలు ఇచ్చేటువంటి శక్తి ఈ ఔదంబర వృక్షానికి ఇక్కడ నేను స్థాపిస్తున్నానని చెప్పి శ్రీ గురుడు చెప్పారు. చెప్పి ఔదంబర తలే జప్య ఫలం కోటి గుణం భవేత్ మనసా నిర్మలేనైవ హోమస్యాపి తథా ఫలం. ఈ ఔదంబర వృక్షం మూలంలో నిర్మల మనస్సుతో జపం కనుక చేస్తే దానికి 1,000,000 రెట్ల ఫలితం వస్తుంది. హోమం చేస్తే కూడా 1,000,000 రెట్ల ఫలితం వస్తుంది హోమానికి. నిశ్చల మనస్సుతో ఏకాదశి నాడు రుద్రంతో కనుక పాదకులను అర్చించినట్లయితే ఏకాదశి రుద్రం కనుక చేస్తే చాలట అతిరుద్రం వస్తుంది, అతిరుద్ర ప్రభావం సిద్ధిస్తుంది. అతిరుద్రం అంటే తెలుసు, 14,641 సార్లు కనుక నమ్మకం ఈ చమకల అనువాకాలు చదివితే అప్పుడు దాన్ని అతిరుద్రం అంటారంట పెద్దలు. ఆ అతిరుద్రం చేసిన ఫలితం రావాలంటే ఒక్కసారి ఔదంబర వృక్షం కింద రుద్రాభిషేకం చేస్తే చాలు. ఒక్కసారి రుద్రాభిషేకం అంటే ఏంటండి? 11 సార్లు నమ్మకం, ప్రతి నమ్మకానికి ఒక చమకం అనువాకం, అట్లా మొత్తం కలిపి చేస్తే 11 సార్లు నమ్మకం, ఒకసారి చమకం, అది ఒక రుద్రం. అటువంటి రుద్రాలు 14,641 సార్లు చేస్తే దాన్ని అతిరుద్రం అంటారు. ఆ అతిరుద్రం యొక్క ఫలితం ఒక్కసారి రుద్రం చేస్తే వస్తుంది ఔదంబర వృక్షం కింద అని చెప్పి నృసింహ సరస్వతి చెప్పారు. తథైవ నమస్యాపి పుణ్యం కృత్వా ప్రదక్షిణం ద్వివారం ఏ నమస్కారం కుర్వతే తే నిరాగసః. ఆ రీతిగా నమస్కారాలు ప్రదక్షిణాలు కూడా ఈ ఔదంబర వృక్షం దగ్గర చేసినట్లయితే అదే విధమైనటువంటి 1,000,000 రెట్ల ఫలితాలు లభిస్తాయి అని చెప్పి శ్రీ గురుడు చెప్పారు. అంగహీనోథవా పుష్టి యది కుర్వా ప్రదక్షిణం లక్షవారం భవేత్వస్య తనుదేవ తనూపమా. ఏమన్నారు? అంగవిహీనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ